అభివృద్ధి కావాలంటే అడవులు నరకాలా? మహానగరాలు విస్తరించేందుకు, రోడ్లు వేసేందుకు, పరిశ్రమలు వచ్చేందుకు, పెరిగే జనాభా ఆవాస నివాసాలకు, వ్యవసాయానికి, వ్యాపారాలకు నేల కావాలి అంటే అడవులను ఆక్రమించాల్సిందే అంటున్నారు పాలకులు. అయితే ఇదే విషయమై కర్ణాటకలో ఇప్పుడు వివాదం సాగుతోంది. అడవిలోని వన్యప్రాణుల సంరక్షణ ప్రధానమా, అభివృద్ధి పనులు ప్రధానమా అన్న మీమాంస దగ్గర ఈ చిక్కుముడి ఆగిపోయింది. బందీపుర నేషనల్ పార్కు వేదికగా ఓ కొత్త సమస్య మొదలైంది. ఈ పార్క్ జీవ వైవిధ్యం అంతరించిపోతున్న జంతు జాతులకు నిలయంగా ఉంది. వీటి సంరక్షణ కోసం పార్కు మీదుగా రాత్రిపూట వాహనాల రాకపోకలు నిషేధించారు. అయితే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ప్రయాణికుల సౌకర్యమా, జంతువుల సంరక్షణ అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ వివాదం కర్ణాటక వర్సెస్ కేరళ సమస్యగా ఎందుకు మారింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలోని చామరాజ్నగర్, మైసూర్ జిల్లాలో విస్తరించి ఉన్న బందీపుర నేషనల్ పార్క్ ఒక ముఖ్యమైన పర్యటన జోన్. ఇది 912 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ అభయారణ్యం బెంగాల్ టైగర్, చిరుతపులులు, ఏనుగులు, గౌర్ అని పిలువబడే అడవి బెర్రలతో సహా అనేక అంతరించిపోతున్న జాతులకు నిలయం. ప్రాజెక్ట్ టైగర్ కింద 1973లో స్థాపించిన ఈ ఉద్యానవనం పులుల జనాభా సంఖ్యను పెంచడంలో విజయవంతమైంది. దీని ప్రారంభంలో 12 పులులు ఉండగా 2022 నాటికి ఈ సంఖ్య 193కి చేరుకుంది. ఈ ఉద్యానవనం పులులకు స్వర్గధామం మాత్రమే కాకుండా విభిన్నమైన వన్యప్రాణులకు నిలయం. ఇక్కడ దోలే అనే అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, సాంబార్ జింక, మచ్చల జింక, గ్రేలంగర్స్ జాతి కొండముచ్చులు, ఇండియన్ జైంట్ స్క్విరెల్స్ ఉన్నాయి. అలానే టేకు, చందనం, రోజ్వుడ్ వంటి వృక్ష సంపద సమృద్ధిగా ఉంది. వీటికి స్మగ్లర్ల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాగే బందీపుర వివిధ సరీసృపాలు, ఉభయచరాలు, కీటకాలతో పాటు 200కు పైగా పక్షి జాతులకు ఆవాసంగా ఉంది. 2 ప్రధాన రహదారులు, జాతీయ రహదారి 181, జాతీయ రహదారి 766 కర్ణాటక, తమిళనాడు, కేరళలను కలుపుతూ బందీపుర నేషనల్ పార్క్ నుంచి వెళ్తాయి. ఈ మార్గాల్లో వాహనాలు వేగంగా నడవడం వల్ల గతంలో అనేక జంతువులు చనిపోయాయి. 2004 నుంచి 2009 మధ్య 93 జంతువుల మరణాలు నమోదయ్యాయి. దీంతో 2010లో కర్ణాటక హైకోర్టు ఈ అభయారణ్యం మీదుగా ఉన్న రోడ్డులో రాత్రి ప్రయాణం నిషేధించింది. ఈ నిర్ణయం వల్ల జంతువుల మరణాలు 34కి తగ్గాయి. వన్యప్రాణులను రక్షించడానికి, స్మగ్లింగ్ వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడానికి వాహనాల రాకపోకలను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిషేధించారు. 2018లో బస్సు ఢీకొని ఒక ఏనుగు దుర్మరణం చెందడం వంటి సంఘటనల తర్వాత తమిళనాడు కూడా ఇదే విధమైన నిషేధాన్ని అమలు చేసింది. ఈ చర్యలు కర్ణాటక సరిహద్దుల్లోని వాయనాడ్పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో రాత్రి ప్రయాణ నిషేధాన్ని కేరళ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తోంది. మౌలిక సదుపాయాల కొరత వల్ల వాయనాడ్ వాసులు ఆరోగ్య సంరక్షణ, ఉపాధి వంటి సేవల కోసం కర్ణాటకపై ఆధారపడతారు. వాయనాడ్కి ఫ్లైట్, రైల్ లేదా వాటర్ కనెక్టివిటీ లేదు. వరదలు, కొండ చర్యలు విరిగిపడినప్పుడు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల సమయంలో విపత్తు నివారణకు నేషనల్ హైవే 766 ప్రధానంగా పనిచేస్తోంది. అలాగే కోజికోడ్, వాయనాడ్ నుంచి కర్ణాటకలోని మైసూర్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వస్తువులను రవాణా చేయడానికి ఈ హైవేనే కీలకం. ఈ నిషేధం వల్ల ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యామ్నాయ పరిష్కారాలను వెతకాలనేది కేరళ వాదన. కేరళ ఎంపీలు ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై అడవి నుంచి ఎలివేటెడ్ లేదా టన్నెల్ రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ పరిష్కారం మానవ, వన్యప్రాణుల అవసరాల రెండింటినీ పరిష్కరిస్తుందని తెలిపారు. దీనికి పర్యావరణ కార్యకర్తలు, ప్రభుత్వ విభాగాలు, న్యాయస్థానాల మధ్య అంగీకారం, ప్రణాళిక సహకారం అవసరం. అయితే ఎకో సెన్సిటివ్ జోన్ కాబట్టి ఈ అభయారణ్యంలో ఇలాంటి మౌలిక సదుపాయాలు నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు నిత్యావసర సేవలపై నిషేధాన్ని సడలించాలని కర్ణాటకను కేరళ కోరింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వాయనాడ్లో ప్రచారం చేస్తున్నప్పుడు నిషేధాన్ని ఎత్తివేయడానికి కర్ణాటక ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ వాగ్దానాలు ఉన్నప్పటికీ నిషేధం అమలులో ఉంది. ఈ హామీపై కర్ణాటక ప్రభుత్వంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ చర్చను మళ్లీ ప్రారంభించారు. అయితే రాష్ట్రం నిషేధాన్ని పూర్తిగా తొలగించదని, అత్యవసర పరిస్థితుల కోసం నిబంధనలను సడలించే విషయం ఆలోచించవచ్చని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పేర్కొన్నారు. వన్యప్రాణుల రక్షణ లేక మనుషుల అవసరాల అన్నప్పుడు మనుషులు చేసిన పర్యావరణ చట్టాలు వేటికి ప్రాధాన్యత ఇస్తాయి అన్నది చూడాలి.